నేతన్నలకు ఏప్రిల్ ఫూల్ స్కీమా, చేనేతలకు ఉచిత విద్యుత్ అంటూ లీకులు. అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటింది. ఇప్పటికీ హామీ నెరవేర్చని కూటమి. ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్ ఇస్తామని ఊరించే ప్రయత్నం. నేతన్నలను ఎంత ఇబ్బంది పెట్టాలనుకుందో అంతా పెట్టేసింది కూటమి ప్రభుత్వం. కూటమి అధికారంలోకి రాగానే తమ కష్టాలు కొద్దిగానైనా తీరతాయని చేనేతలు ఆశిస్తే ఇప్పటి వరకు వారి వంక కూడా చూడలేదు ఈ ప్రభుత్వం. చేనేతలు ఎక్కువగా ఉండే మంగళగిరిలో ఆ కమ్యూనిటీకి చెందిన అభ్యర్థిని కాకుండా నారా లోకేష్ ను గెలిపించారు. కారణం తమ కష్టాలు కొంతైనా తీరుస్తారని. కానీ ఈ ప్రయత్నమే చేయలేదు ఇప్పటి వరకు. ఎన్నికలకు ముందు చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మరమగ్గానికి 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రచార సమయంలో ఊదరగొట్టింది. నిజంగా ఆ హామీ గనక అమలైతే చేనేతలకు ఏడాదికి కనీసం 10,000 రూపాయల కరెంటు బిల్లు ఆదా అవుతుంది. మరమగ్గాల వారికైతే కనీసంలో కనీసం 25,000 రూపాయల వరకు భారం తగ్గుతుంది. ఈ మాత్రానికే ఏదో ఉద్ధరించినట్టు కాదు గాని కాస్తైనా కష్టాల నుంచి ఉపశమనం దక్కుతుంది. అలా అని ఆశపడితే తీరా అధికారంలోకి వచ్చాక మోహం చాటేసింది కూటమి ప్రభుత్వం. పైగా తెగ లీకులు ఇస్తూ వచ్చింది. గత ఏడాది జరిగిన ఒకానొక కేబినెట్ మీటింగ్లో చేనేతలకు ఉచిత విద్యుత్ పై నిర్ణయం తీసుకుంటారంటూ ఓ వార్త బయటకొచ్చింది. ఇంకేముంది, ఇచ్చిన హామీ నెరవేరబోతున్నట్టే అని సంబరపడిపోయారు నేతన్నలు. అది అటకెక్కింది. ఆ తర్వాత చేనేత దినోత్సవం నాడు బిగ్ సర్ప్రైజ్ ఉండబోతుందని చెప్పారు. టీడీపీ అనుకూల మీడియాకు లీకులు ఇచ్చి ఊదరగొట్టారు. అప్పుడు మోసం చేశారు. అదిగో ఇదిగో ఉచిత విద్యుత్ అంటూ ప్రతిసారి ఉసూరుమనిపించారు. ఇక ఇప్పుడు కొత్త తేదీపై ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 1న తప్పనిసరిగా చేనేతలకు ఉచిత విద్యుత్ అందిస్తారని లీకులు ఇస్తుంది కూటమి ప్రభుత్వం. చూస్తుంటే ఏప్రిల్ ఫుల్ ని చేస్తున్నట్టే కనిపిస్తుంది. ఈసారైనా మాట నిలబెట్టుకోకపోతే చేనేత వర్గంతో కలిసి భారీ ఎత్తున పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తుంది బీసీవై పార్టీ.